పహల్గామ్ దాడితో నెలకొన్న ఉద్రిక్తతల తరుణంలో పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులు అన్నింటిపై భారత్ నిషేధం విధించింది. దీంతో ఆయా ఉత్పత్తులను ఎలాగైనా మన మార్కెట్లోకి పంపించేందుకు దాయాది అడ్డదారులు వెతుక్కున్నట్లు సమాచారం. యుఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక మీదుగా వాటిని భారత్లోకి పంపించాలని వ్యూహాలు పన్నుతోంది. దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు $500 మిలియన్ విలువైన పాకిస్తానీ పండ్లు, ఎండు ఖర్జూరాలు, టెక్స్టైల్స్, రాక్ సాల్ట్, లెదర్ వస్తువులు తదితర ఉత్పత్తులను ఇతర దేశాల్లో లేబుల్స్ మార్చి రీప్యాకేజ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అక్కడి నుంచి వాటిని భారత మార్కెట్లోకి ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు ఆ దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం ఆదేశాల మేరకు పాక్లో ఉత్పత్తి అయ్యే ఏ వస్తువైనా ఏ మార్గంలోనైనా భారత్లోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి అధికారిక మార్గాల్లో పాక్ నుంచి భారత్కు దిగుమతులు అయ్యే వస్తువుల విలువ చాలా తక్కువే. కానీ మూడో దేశం మీదుగా పాక్ నుంచి అనేక ఉత్పత్తులు భారత్లోకి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఈ దిగుమతులన్నింటినీ కూడా నిషేధిస్తున్నట్లు మే 2వ తేదీన కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత దాయాది నుంచి మనం చాలా వరకు దిగుమతులు తగ్గించేశాము. ఆ దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను కూడా ఉపసంహరించుకున్న కేంద్రం పాక్ ఉత్పత్తులపై 200% సుంకం విధించింది. గణాంకాల పరంగా చూస్తే కూడా ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్ $447.65 మిలియన్ వస్తువుల ఎగుమతులు కాగా అక్కడి నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంది. సో మనం చూస్తున్నాం, ఏదైతే పాక్ నుంచి దిగుబడి చేసుకోవడానికి మనం సిద్ధంగా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వస్తువులను పక్క దేశాల మీదుగా మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే మార్గాలను ఎత్తుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్ రామకృష్ణ, ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం మనం చూస్తున్నాం. పాకిస్తాన్ యొక్క ఆర్థిక సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడున్నటువంటి వస్తువుల్ని పక్క దేశాల మీదుగా మన దేశాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇక పాక్ రకరకాలుగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటీవల భారత్ అనేక ఆంక్షలు పెట్టింది పాక్ మీద. ఆ ఆంక్షల నేపథ్యంలో పాక్ కుదేలైపోతుంది, ఆర్థిక వ్యవస్థ అప్రవిష్టమైపోతుంది. ఈ నేపథ్యంలో ఇక పాక్ తన వస్తువులను ఏవైతే వాటన్నింటినీ కూడా ఇతర దేశానికి భారత్కు రూట్ చేసే విధంగా చేస్తుంది. మరి దాన్ని మన భారత్ ఇప్పటికే దాన్ని పరిశీలించింది, పచ్చటింది. పాక్ దగ్గర బుద్ధి చెప్పాలని చెప్పేసి అప్పటికి ఏ వస్తువులు చేస్తున్నారు, ఎలా వస్తుంది, పాక్ లో తయారయ్యే ఏ వస్తువు కూడా భారతదేశంలో అమ్మడానికి వీలు లేదు అనే విధంగా అధికారులు సన్నద్ధమయ్యారు. మరి ఈ నేపథ్యంలో పాక్ లో తయారయ్యే అన్ని వస్తువులు కూడా బ్యాన్ అవుతుంది భారతదేశంలో. ఇది చాలా పెద్ద దెబ్బ పాక్ కి అని చెప్పవచ్చు. మన కస్టమ్స్ అధికారులు ఏ విధంగా వాటిని పరిశీలిస్తున్నారు, ఏ విధంగా పట్టుకుంటున్నారు? ఒకవేళ అది పాక్ నుంచి మనకు వస్తున్నటువంటి ఐటమ్స్ అయితే కనుక దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? కస్టమ్స్ ఆపేసింది, సమస్య లేదు. ఎక్కడ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కస్టమ్స్ అధికారులు రంగంలో దిగి వాటిని గుర్తించి వాటిని పూర్తిగా భారతదేశంలో చాలా మంది కాకుండా వాటిని తేల్చి కాకుండా ఆపుతారు. అక్కడి నుంచి ఓడదేవుల్లో వాటిలో ఆపడం, విమానాశ్రయాల్లో వాటిని ఆపేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భారత్ సంబంధించినటువంటి ఎగుమతులు కూడా ఆపేశారు, అలాగే దిగుమతులు కూడా ఆపేశారు. ఇక దొంగ భాగం పాస్ చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరి వీటి మీద ఒక విజిలెన్స్ కానీ అలాగే రా అధికారులు, ఎంఐ అధికారులు సమాచారం వరకు అంతా కూడా టెస్టింగ్ ఉధృతం చేశారు. ఎక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా పార్టీ నుంచి వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్ గా కూడా చూసినట్టుగైతే పార్టీని అత్య దిగ్బంధం చేస్తుంది భారత్. రైట్ రామకృష్ణ.